హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీకెండ్ స్పెషల్ గుమగుమలాడే మంచి రుచికరమైన చికెన్ బిర్యానీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి మంచి రుచిగా కుదురుతుంది. మళ్ళీ ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా ఇలాగే చేసుకొని తింటారు. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. చాలా తక్కువ టైంలో ఈ బిర్యానీని చేసుకోవచ్చు. ఈ ఛానల్లో చాలా రకాల బిర్యానీ రెసిపీస్ ఉన్నాయండి. చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చికెన్ బిర్యానీ చేయడానికి 750 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని నిండుగా నీళ్లు పోసి ఒక గంట పాటైనా కూడా వీటిని నాననివ్వాలి, లేదా ఒక అరగంట పాటు నానపెట్టుకోండి. ఇప్పుడు ఈ రైస్ని పక్కనుంచుకొని నాననివ్వాలి. 1 kg దాకా చికెన్ తీసుకున్నానండి. దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మంచి కలర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలాని అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 3 నిమ్మకాయలని ముందుగా ఇలా పిండి తీసుకున్నానండి. ఈ జ్యూస్ని ఇప్పుడు ఇందులోకి వేసుకొని మొత్తం అంతా బాగా ముక్కలకు పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసిన మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టించి 1 లేదా 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో 1/2 కప్పు వరకు కడిగి తీసుకున్న పుదీనా, అలాగే 1/2 కప్పు కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 కప్పు దాకా మెంతిని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బిర్యానీలో మెంతిని వేసుకొని చూడండి, దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోనే 1/2 కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే 1 కప్పు వరకు పెరుగు వేసుకొని చికెన్ ముక్కలకి అంతా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఉప్పు, కారం మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా చికెన్ ముక్కలకి పెరుగు, అలాగే పుదీనా, కొత్తిమీర అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కనుంచుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి. బిర్యానీ చేయడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ముందుగా ఉల్లిపాయలు వేయించిన ఆయిల్నే 1/2 కప్పు వరకు వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక యాలకు, అలాగే ఒక 2-3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 బగారా ఆకులు, కొంచెం సాజీర వేసుకున్నాను. ఇలా ఇవి వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాల వరకైనా కూడా వీటిని వేయించుకోవాలండి. అన్ని పచ్చి వేసాం కాబట్టి ఇవన్నీ కొద్దిగా వేగి ఆ పచ్చివాసన పోయే వరకు, అలాగే చికెన్ ఉడికేటప్పుడు నీళ్ళు ఊరుతాయి కదండి, ఆ నీళ్ళు మొత్తం పోయి ఒక 3-4 నిమిషాల వరకు ఉడికిస్తే ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు, అంటే ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ముక్క సాఫ్ట్గా అవుతుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి బాగా కలుపుతూ ఉండండి, గ్రేవీని మాడకుండా. ఈ గ్రేవీలో చికెన్ ముక్కలు ఉడకడం వల్ల చికెన్ ముక్కలకి ఉప్పు, కారం బాగా పడుతుంది. ఇలా ఒక 10-15 నిమిషాల వరకు వీటిని ఉడికిస్తే గ్రేవీ దగ్గర పడి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఇలా ఉడికించుకున్న చికెన్ని ఇప్పుడు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో నిండా నీళ్లు పోసి హోల్ గరం మసాలా వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని పిండుకొని ఈ నీళ్ళల్లో ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఈ నీళ్లు మరుగుతుండగా ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మొత్తం ఒకటేసారి వేసుకుంటున్నాను. ఈ బియ్యం మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ రైస్ని ఒక 80% ఉడికే వరకు ఉడికించుకోవాలి. మరి మొత్తం ఉడికించుకోని అవసరం లేదండి. ఒకసారి ఈ రైస్ ఉడికిందో లేదో చెక్ చేద్దాం. చూడండి, లైట్గా ఇలా పలుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్ట్రైనర్ తీసుకొని నీళ్ళు లేకుండా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ మీదకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్ ఉడికించిన గిన్నె ఏదైతే ఉందో దాన్ని నేను స్టవ్ పైనే లో ఫ్లేమ్లోనే పెట్టి ఉంచానండి. మీరు ఈ రైస్ని లేయర్స్ లాగా కూడా వేసుకోవచ్చు. ఒక లేయర్ వేసిన తర్వాత దీనిపైన పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని రైస్ వేసి ఇలా లేయర్ల కింద వేసుకోవచ్చు.
ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి దీంట్లోనే పావు కప్పు వరకు సాఫ్రాన్ మిల్క్ను వేసుకుంటున్నాను. మీ దగ్గర సాఫ్రాన్ మిల్క్ లేకుంటే కొద్దిగా పాలల్లో పసుపు కలిపి కూడా వేసుకోవచ్చండి. అలా చేస్తే మంచి కలర్ వస్తుంది బిర్యానీకి. కొంచెం బిర్యానీ మసాలా వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొంచెం పుదీనా కొత్తిమీరని కూడా దీనిపై నుండి వేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక బరువును పెట్టుకోవాలండి. స్టవ్ పైన డైరెక్ట్గా గిన్నె పెట్టుకోకుండా ఒక పెనం పెట్టేసి కూడా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఒక 10-15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక 10 నిమిషాల వరకు అలాగే వదిలేయాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో అచ్చం మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అలాగే వచ్చింది. అంతే అండి, మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా నేను చూపించినట్టుగా చికెన్ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.